వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా చేసుకునే ముందుకు సాగాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీ గెలుపే లక్ష్యంగా చేసుకోవాలి. కేకే రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు జీవీఎంసీ 42వ వార్డు పరిధి రైల్వే న్యూ కాలనీ బజార్ లైన్ శివాలయం సమీపంలో 42వ వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల 42వ వార్డు కార్యాలయాన్ని ఆదివారం కేకే రాజు ప్రారంభించారు. అనంతరం వార్డు నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన ఎన్నికలకు సంబంధించిన పలు సూచనలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజలను సమన్వయపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో వీకేపీసీఐఆర్ చైర్మన్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కోకల వెంకట్రావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, జేసీఎస్ మండల కన్వీనర్ బులుసు జగదీష్, జిల్లా యువజన విభాగం ప్రెసిడెంట్ ఆళ్ల శివగణేష్ మరియు 42వ వార్డు సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా రేపు జరగబోతున్న ఎన్నికల సమరంలో ప్రజల దగ్గరికి వెళ్ళి, ఓటర్ దగ్గరికి వెళ్ళి సగౌరవంగా తలెత్తుకుని మన ఓటును అభ్యర్థించే అవకాశాన్ని, హక్కుని కూడా ఈరోజు మనందరి ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఎందుకు సగౌరవంగా తలెత్తుకుని ఈరోజు మనం అనగలుగుతున్నామంటే, ఏ పార్టీ అయినా సరే ఎన్నికల సమయంలో ఏదైతే మేనిఫెస్టో చెప్తారో ఆ మేనిఫెస్టోను అమలు చేసి, ఆ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని కూడా, అభివృద్ధిని కూడా అందిస్తూ, అంతేకాకుండా దీర్ఘకాలికమైన ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపిస్తూ ఏ అడుగు వేసినా, ఏ ఆలోచన చేసినా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమో, సీట్ల కోసమో కాదు. మన ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారాన్ని బాధ్యతగా, గౌరవప్రదంగా భావించి, విలువైనదిగా భావించి, తనకున్న ప్రతి అవకాశాన్ని కూడా ప్రతి క్షణం ప్రజాహితం కోసం వెచ్చించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పాటుపడుతున్నారో మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు 100% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ, వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఓటర్ పడిన విధంగా ఈరోజు మనకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటే ఈ గడిచిన ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త, నాయకుడికి కూడా ఎవరైనా సరే, మీరు వచ్చిన రాజకీయాల్లో నేను వచ్చినా, మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ద్వారా ప్రజలకు ఎంతో కొంత సేవ చేద్దాం. విస్తృతంగా మనం వ్యక్తిగతంగా చేయాలంటే సంపాదించుకొని పంపడానికి చేయగలుగుతాం. దానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఒక పార్టీ అండదండలు ఉంటే పార్టీ ద్వారా ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో మనం విస్తృతంగా మనం చేయగలుగుతాం. ఆ ఉద్దేశంలో ఎవరికైనా రాజకీయాలు కార్యకర్తలుగా మారిన, నాయకులుగా మారినారు. ఈరోజు ఆ విధంగా మారిన ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా మా నాయకుడిని చేశాడని గొప్పగా చెప్పుకోవడానికి ఈరోజు అద్భుతమైన కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేశారు. అందులో కొన్ని ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధినేత షర్మిల తెలిపారు. 10 ఏళ్ల పాటు ప్రత్యేక రాజధాని అమలు చేస్తుందని అన్నారు. వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది భావ్యమేనా అని సిఎస్ గారిని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వానికి మేలు చేయడం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. ఎలక్షన్ కమిషను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ కింద పంపిణీలు చేయమని ఆదేశిస్తే మరి డీబీటీ ద్వారా ఎందుకు చేయటం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అసలు డిజిటల్ పేమెంట్స్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ఒక రోజులో పంపిణీ చేయగలిగినప్పుడు మీరు 10 రోజులు టైం పడుతుంది అని ఎందుకు చెప్తున్నట్టు? ప్రభుత్వానికి మేలు చేయడం, వైసీపీ పార్టీకి మేలు చేయడానికి కాకపోతే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సీరియస్గా డిమాండ్ చేస్తుంది. పెన్షన్ పంపిణీల విషయంలో
సిఎస్ గారు చొరవ తీసుకోవాలి, డీబీటీ ద్వారా వెంటనే పంపిణీలు చేయాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు కూడా దిగుతుంది అని హెచ్చరిస్తున్నాం. వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలి అని ఈసీ ఆదేశించడం జరిగింది. కానీ ఆంధ్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ అధికారులు పెన్షన్ పంపిణీలు చేసే విషయంలో కావాలనే జాప్యం చేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు హాని చేస్తుంది, వైసీపీకి మేలు చేస్తుంది. కాబట్టి దీంట్లో ఒక కుట్ర కోణం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. నేను సిఎస్ గారితో మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చీఫ్ తరఫున, కాంగ్రెస్ పార్టీ చీఫ్గా. సిఎస్ గారు చెప్పిన విషయము 3వ తేదీన మొదలు పెడతాం పంపిణీ, ఆ పైన వారం రోజులు అందాజుగా పడుతుంది పంపిణీ చేయడానికి అన్నారు. అంటే పెన్షన్ అందుకోవడానికి 10 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది భావ్యమేనా అని సిఎస్ గారిని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వానికి మేలు చేయడం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. ఎలక్షన్ కమిషను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ కింద పంపిణీలు చేయమని ఆదేశిస్తే మరి డీబీటీ ద్వారా ఎందుకు చేయటం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అసలు డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఒక రోజులో పంపిణీ చేయగలిగినప్పుడు మీరు 10 రోజులు టైం పడుతుంది అని ఎందుకు చెప్తున్నట్టు? ప్రభుత్వానికి మేలు చేయడం, వైసీపీ పార్టీకి మేలు చేయడానికి కాకపోతే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సీరియస్గా డిమాండ్ చేస్తుంది పెన్షన్ పంపిణీల విషయంలో సిఎస్ గారు చొరవ తీసుకోవాలి, డీబీటీ ద్వారా వెంటనే పంపిణీలు చేయాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు కూడా దిగుతుంది అని హెచ్చరిస్తున్నాం. వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలి అని ఈసీ ఆదేశించడం జరిగింది. కానీ ఆంధ్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ అధికారులు పెన్షన్ పంపిణీలు చేసే విషయంలో కావాలనే జాప్యం చేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు హాని చేస్తుంది, వైసీపీకి మేలు చేస్తుంది. కాబట్టి దీంట్లో ఒక కుట్ర కోణం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. నేను సిఎస్ గారితో మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చీఫ్ తరఫున, కాంగ్రెస్ పార్టీ చీఫ్గా. సిఎస్ గారు చెప్పిన విషయము 3వ తేదీన మొదలు పెడతాం పంపిణీ. విశాఖపట్నం మద్దిలపాలెం వైజాగ్ సైనిక్ అకాడమీ 2024 ఆల్ ఇండియా సైనిక్ అండ్ ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ పరీక్షలలో వైజాగ్ సైనిక్ అకాడమీ సంస్థ అత్యుత్తమ ఫలితాలను సొంతం చేసుకుంది. విశాఖపట్నం మద్దిలపాలెం వైజాగ్ సైనిక్ అకాడమీ 2024 ఆల్ ఇండియా సైనిక్ అండ్ ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ పరీక్షల్లో వైజాగ్ సైనిక్ అకాడమీ సంస్థ అత్యుత్తమ ఫలితాలను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం వైజాగ్ సైనిక్ అకాడమీ విద్యార్థులకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా వైజాగ్ సైనిక్ అకాడమీ డైరెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ 6వ తరగతికి చదివిన ప్రవేశ పరీక్షల్లోని 300 మార్కులకు 283 మార్కులతో ఆల్ ఇండియా 43వ ర్యాంకు సాధించిన మేదర్శి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్థానంలో నిలిచారు. 9వ తరగతికి జరిగిన ప్రవేశ పరీక్షల్లో 400 మార్కులకు గాను 358 మార్కులతో ఆల్ ఇండియా 205వ ర్యాంకు సాధించిన కంది రేయాన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ స్థానంలో నిలిచారు. ఆర్ఎంఎస్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్షలో సీట్ సాధించిన మొట్టమొదటి కవల సోదరీమణులు రౌత్ శ్రీనిధి మరియు రౌత్ శ్రీహిత వైజాగ్ సైనిక్ అకాడమీ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు 2 సీట్లు సాధించారు. వీరు ఆర్ఎంఎస్ సీట్లతో పాటుగా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ లోని స్టేట్ టాపర్స్ గా నిలిచారు. వీరితో పాటు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ లో 300 మార్కులకు 250 మార్కులకు పైగా సాధించిన మా విద్యార్థుల గంధపోయిన శ్రీకర్ 262/3
300 మరియు వరుణ్ కృష్ణ 253/300 స్టేట్ టాపర్స్గా నిలిచారు. వీరిని 31 మార్చిన వైజాగ్ డీసీపీ శ్రీలక్ష్మీ నారాయణ మరియు డాక్టర్ శ్రీమతి శారదాదేవి ఎంబీబీఎస్ డిఏ సాల్వతో మెమెంటోస్తో మరియు ప్రైజ్ మనీతో సత్కరించారు. కోచింగ్ సెంటర్ స్థాపించి మొదటి సంవత్సరంలోనే ఇంతటి ఘన విజయం సాధించినందుకు గాను వైజాగ్ సైనిక్ అకాడమీ డైరెక్టర్ భాస్కర్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ 2003 డిఎస్సిలో సెకండరీ గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ అయ్యాను. బిఫోర్ దట్ దాదాపుగా ఒక 7 బ్యాంక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. పిఓస్కి అయితేనేమి, క్లర్క్స్కి అయితేనేమి. కాకపోతే ఇంకా ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ వల్ల ఇంటర్వ్యూలో పోయేది. రిటర్న్ టెస్ట్ ఏమో హైగా వచ్చేది కానీ ఇంటర్వ్యూలో పోయేది. అట్లా దాని తర్వాత బీఈడి చేయడం, బీఈడి తర్వాత టీచర్గా సెలెక్ట్ అవ్వడం, టీచర్ తర్వాత సెకండరీ గ్రేడ్ తర్వాత హై స్కూల్ టీచర్కి మళ్ళీ ఎంట్రన్స్ రాసి జిల్లాకు ఒక పోస్ట్ ఉంటే ఒక పోస్ట్ కొట్టేశాను. అంటే కాంపిటీషన్ అంటే ఎలా అంటే చెప్పి ఒక పోస్ట్ కూడా నాకే వస్తుందని చెప్పేసి ప్రిపేర్ అయ్యి దానికి తగిన విధంగా చెప్పి దాని తర్వాత ఆగకుండా ఓహో ఇవి వస్తున్నాయి కదా, ఇదేదో రూట్ బాగుంటుందని చెప్పేసి అప్పుడే గ్రూప్స్ నోటిఫికేషన్స్ వచ్చాయి స్టేట్లో. దానికి ఈ టీచర్ జాబ్ మీద పెట్టేసి దాదాపు హైదరాబాద్ వెళ్ళిపోయి, ఎందుకంటే మనం ఒకరము చదివితే ఏదో గుడ్డెద్దు చేలబడినట్టు చదువుతాం. అదే కోచింగ్ తీసుకుంటే వాళ్ళు ఒక రైట్ పాత్ పంపిస్తారు. రైట్ పాత్ లెస్ టైంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటువంటి ట్రిక్స్ చెప్తారు. కోచింగ్ ఎందుకు అవసరం అంటే ప్రజెంట్ కాంపిటీషన్లో మనము వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే లాభం లేదు. ఏం కావాలి? టాప్ ఆఫ్ ద బెస్ట్ కావాలి. టాప్ ఆఫ్ ద బెస్ట్ ఉంటేనే మనకు ర్యాంక్ ఉంటాయి. లేకుంటే కనుక అందరూ రాస్తారు. సపోజ్ మేము గ్రూప్ 1 రాసినప్పుడు పిఎంసీ ఎగ్జామ్కి 1,87,000 మంది రాశారు. అందులో ఓన్లీ 10,000 తీసుకున్నారు, ఫిల్టర్ చేశారు 10,000. ఈ 10,000 మెయిన్స్ రాశారు. మెయిన్స్ రాస్తే అందులో ఓన్లీ 326 తీసుకున్నారు. ఆ 326 తీసుకుని ఓన్లీ 192 మెంబర్స్కి జాబ్ ఇచ్చారు. అంటే ఎంత ఫిల్టర్ జరుగుతూ ఉంటుంది. అంటే అందరూ చదువుతున్నారు, అందరూ ఎఫర్ట్ చేస్తున్నారు, కానీ ఎవరైతే టార్గెట్ పెట్టుకొని ఇది మాకు కావాలి, ఈ టార్గెట్ అచీవ్ కావాలంటే ప్రజెంట్ ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంతమంది రాస్తున్నారు, దాన్ని బట్టి నా ప్రిపరేషన్ ఎలా ఉండాలి, నాకు ఉండే టైం ఏంటి, ఆ టైం తగినట్టుగా నా యొక్క మిస్టేక్స్ ఏంటి, డైలీ టెస్ట్ పెట్టుకుంటే కనుక చూస్తుంటే డైలీ టెస్ట్లో మనకు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. వితిన్ స్పాన్ ఆఫ్ టైంలో మనం వితిన్ టైంలో టెస్ట్ చేయాలి. కాబట్టి ఆ స్పీడ్లో మనం ఏ మిస్టేక్స్ చేస్తున్నాము, ఈ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకుంటూ ఉంటే కనుక మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఆల్రెడీ మనం చేసినట్టుగా అనిపిస్తుంది. మెయిన్గా ప్రాక్టీస్ టెస్ట్ ఎందుకు చేయాలంటే మనకు భయం ఒకటి ఫియర్ పోవడానికి, అంటే ఏమొస్తాయో ఎలా వస్తాయో తెలియకుండా మనం భయంలో ఉంటాం. ఆ భయం పోవాలంటే ఏంటంటే ప్రాక్టీస్ టెస్ట్ చేయాలి. ప్రాక్టీస్ టెస్ట్ మెయిన్గా ఏ ఎగ్జామ్ అయినా ఎలా డిజైన్ చేస్తారంటే 50% అంటే 50% క్వశ్చన్స్ చూస్తూనే ఆన్సర్ వచ్చే విధంగా ఉంటాయి. 50% అంటే తక్కువ పెట్టేయచ్చు. తర్వాత ఒక 25% డైలమాలో ఉంటుంది. మనకు తెలుసు కానీ ఏనా బీనా సీనా డీనా అనే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాం. అది ఆ కన్ఫ్యూజన్ స్టేట్కి మనం ఓవర్కమ్ కావాలంటే ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది. తర్వాత ఒక 10% మాత్రము కొద్దిగా మనం చూడని వస్తాయి. ఒక 5% మాత్రం మనం లైఫ్లో ఎక్కడ చూసింటాం, కానీ మన యొక్క నాలెడ్జ్తో దాన్ని అనలైజ్ చేసుకొని ఆప్షన్స్ పట్టేసి కరెక్ట్ ఆన్సర్ పెట్టగలగాలని స్కోప్. కాబట్టి చిన్నపిల్లలందరూ కూడా ఒక టైం సెన్స్తో మెయిన్గా మనకు లిమిట్ టైము లిమిట్ సిలబస్ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలందరూ కూడా జాగ్రత్తగా ప్లాన్గా భాస్కర్ సార్ ఇచ్చేటువంటి సలహాలన్నీ పాటిస్తూ మంచి ర్యాంకులు సాధించాలని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు, తన ఎంపీ సీటు కేటాయింపు విషయంలో జరుగుతున్న పరిణామాలు, పలు ఇతర ముఖ్య అంశాలపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడడం జరిగింది. కోర్టులో 2 సార్లు వాయిదా పడింది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఒక 3,000 సార్లు ఆయన మీద ఉన్న 11 ఛార్జ్షీట్లలో బాగా వాయిదాలు అడిగినట్టుగా రికార్డులన్నీ సమర్పించి, ఇంక ఈ కోర్టులో ఉంటే ఎలాగైనా వాయిదాలు అడుగుతూ ఉంటాడు,
ఆయన ఇస్తూ ఉంటాడు. దానికి తోడు హైకోర్టు నుంచి కూడా అసలు నువ్వు వెళ్ళక్కర్లేదా, నువ్వు తోపి, నువ్వు సీఎంవి అన్నట్టుగా ఒక ఆర్డర్ కూడా ఆయన తెచ్చుకోవడం జరిగింది. సో దాని మీద ఇది అన్యాయం. ఒక ముఖ్యమంత్రికి ఒక రూలు, ఒక సాధారణ మానవుడికి ఒక రూలా అని చెప్పి ప్రశ్నించి ఇది న్యాయ వ్యవస్థనే వ్యవస్థలను చేసే విధంగా ఉంది. ఇదే సుప్రీంకోర్టులో 77 వాయిదాలు అడిగితే ఇంకొక వాయిదా అడిగితే ఇచ్చిన బెయిల్ను కూడా రద్దు చేయమన్నారు. మరి ఇక్కడ ఇన్ని వేల వాయిదాలు అడిగితే అతిగతి లేదు అని నేను ఏ ఒక్కరూ కూడా ఈ పిటిషన్ వేయటానికి ఆంధ్రదేశంలో ముందుకు రాని పరిస్థితుల్లో నేను ముందుకొచ్చి నేనున్నాను అంటూ ముందుకొచ్చి నేను ఈ పిటిషన్ వేయటం జరిగింది. అలాగే నేను గతంలో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కడూ కూడా ఆ బెయిల్ రద్దు చేయాలని అడిగే ధైర్యం లేని పరిస్థితుల్లో నేను ఒక్కడనే ధైర్యం చేసి ఆ పిటిషన్ వేసిన 20 రోజులకి ఆల్మోస్ట్ ఏమో చంపేస్తే స్వర్గానికి వెళ్ళి ఉన్నాం, నరకానికి వెళ్ళి ఉన్నాం, నాకైతే తెలియదు. కానీ మన హిందూ శాస్త్రం ప్రకారం చచ్చినవాడు పుణ్యం చేస్తే స్వర్గానికని, పాపాలు చేస్తే నరకానికని సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం. కాబట్టి ఎక్కడో దగ్గరికి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యాడు. బట్ వెంకటేశ్వర దయతో చాలాసార్లు చెప్పా ఇంతకుముందు, అంటే ఆ పిటిషన్ వేసినందువల్ల ఏ ఒక్కడో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని చూపెట్టడానికి ముందుకు రాని పరిస్థితుల్లో నేను వేసిన ఆ పిటిషన్ వల్ల నా ప్రాణం మీదకి నేను తెచ్చుకున్న ఆ వ్యవహారం హైకోర్టు మీదుగా సుప్రీంకోర్టుకు వచ్చింది. గతంలో వాయిదా వేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఈ 2 పిటిషన్లు విచారణకు వచ్చినప్పుడు ముక్కుల రోతగి గారు రోజుకి 10-30 లక్షలు తీసుకుంటారు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అఫ్కోర్స్ ఇది ఆయన పర్సనల్గా పే చేసుకోవాలి. ఎందుకంటే ఇది నేను ప్రభుత్వం మీద వేసిన కేసు కాదు, వ్యక్తిగతంగా వేసిన కేసు. సరే, ప్రభుత్వం కేసులు కూడా ఆయనకి చాలా ఇస్తాడు కాబట్టి ఆయన ఏం అడ్జస్ట్ చేసుకుంటాడో మనకు తెలియదు, మనకు అనవసరం కూడా. సో ఆయన ఇంకా బ్యాటరీ ఆఫ్ లాయర్స్ వచ్చారు, ఒక 6-7 వచ్చారు వారి వెనకాల. వాళ్ళందరూ కూడా ఈ కేసులో ఏం లేదు, అసలు బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళు, అది ఇది అని చెప్పి పచ్చాబద్ధాలు కోర్టులో చెప్పినప్పుడు ద వుడ్ బి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నెంబర్ 2 జడ్జ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు వాట్ ఈస్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద కేస్ అని అడిగితే పెప్ప అని చెప్పి అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు కోర్టులకు వెళ్లకుండా ఉండటం అది కరెక్ట్ కాదు. వారికి వెసులుబాట్లు ఇవ్వటం, ద ట్రయల్ షాల్ గో ఆన్ అని చెప్పి అని సిబిఐ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు గారు సిబిఐ తరపున అటెండ్ అయితే అసలు ముందు అడిగారు, ఆయన క్వైట్గా ఉన్నారు, హూ ఇస్ సిబిఐ కౌన్సిల్ అని జడ్జి గారు తీవ్ర స్వరంలో అడిగినప్పుడు ఆయన టీడీపీ వల్ల ఇంటింటికి పెన్షన్ల పంపిణీ ఆగింతా అంటూ వైకాపా నేతల దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు శంకరగిరి మాన్యాలు పట్టబోతున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో నదిలో కొట్టుకుపోయేవాడు ఏదన్నా చిన్న దొరికింది పట్టుకొని ఈది బయటకు రావాలని, ప్రాణాలు రక్షించుకోవాలని ఎలా ప్రయత్నం చేస్తాడో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తప్పుడు దారులు తొక్కుతూ ఉన్నాడు, తప్పుడు విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని అభాసుపాలు చేయాలి, బదనాం చేయాలి, చంద్రబాబు గారిని పబ్లిక్ దృష్టిలో ఒక వ్యతిరేకత సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీరు పాత్రికేయ సోదరులు ఈ వీడియో చూస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్
ఢిల్లీ నుంచి ఒక ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్ర సిఎస్కి. మీరు వృద్ధులకు ఇచ్చే పెన్షన్స్ అవన్నీ కూడా వాలంటీర్స్ ద్వారా వద్దు, వాలంటీర్ వ్యవస్థ కొంచెం లోపభూయిష్టంగా ఉంది, మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆ పెన్షన్దారులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పడం జరిగింది. అందులో చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి? చంద్రబాబు గారి కింద పనిచేస్తున్నారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ? ఆ బుద్ధి లేని, ఆ అవగాహన లేని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ పోర్టల్లో పెడుతున్నారు. అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు, బుద్ధి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా, ఇన్ వాట్ వే, ఏ విధంగా చంద్రబాబు గారు అడ్డుకున్నారు మిమ్మల్ని? ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు గారికి ఎలా ఆపదిస్తారు బుద్ధి లేని వైసీపీ నాయకులారా అని చెప్పి నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, పెన్షన్ రాకపోతే చంద్రబాబు గారే బాధ్యుడని. చంద్రబాబు గారు ఎలా బాధ్యుడు అవుతాడండి? మీ ప్రభుత్వం బాధ్యత వహించాలా? చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మీరే బాధ్యత వహించాలా? మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఒక్క పెన్షన్దారు కూడా నీ భాషలో చెప్పాలంటే, నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవ్వాతాతకు కూడా ఇబ్బంది జరగటానికి లేదు. ఒక్క అవ్వాతాత కూడా పెన్షన్ నాకు రాలేదు, నాకు అందలేదని అంటానికి లేదు. పెన్షన్ అందేటట్లుగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా పాటించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్లు ఇవ్వాలి. నువ్వు రాసేసావు ఆల్రెడీ. కానీ ఈ రోజున ఉన్నటువంటి వ్యవస్థ, ఎన్నికల కమిషన్ నిన్న వాలంటీర్స్ ద్వారా వద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చెప్పి సిఎస్కి ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలో కూడా సిఎస్ గారితో మేము మాట్లాడాం. ఇలా సచివాలయ వ్యవస్థ ఉంది, 15,000 సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, 1,60,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, పెన్షనర్స్ 60 లక్షల మంది ఉన్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కో సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వివిధ కేటగిరీల కింద 11 మంది పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి మొత్తం కూడా బదిలీ చేస్తే పెన్షన్లు మొత్తం ఒక్కో ఎంప్లాయీకి 40 పెన్షన్లు వస్తాయి. 40 పెన్షన్లు అంటే 2-3 గంటల్లో పంపిణీ చేయొచ్చు. అటువంటిది వారం పట్టింది, 10 రోజులు పట్టింది అని చెప్పి ఈ ప్రభుత్వం తాత్సారం చేసి ఏదో ఒక విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పెన్షన్ సకాలంలో అందకుండా సామాజిక పెన్షన్దారులు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంది. దానిలో మీరు ఉచ్చులో పడొద్దు. ఫోన్ చాటింగ్ వ్యవహారంలో పెద్ద నేతలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని మీడియాతో చిట్ చాట్ లో మంత్రి ఉత్తమ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద నేతలు ఉన్నారు ఉత్తమ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పెద్ద నేతలందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని మీడియాతో చిట్ చాట్ లో మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని అన్నారు. ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారో త్వరలోనే తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ చేసి జైలుకు వెళ్లారని, వారు సర్కార్ గొర్రెల స్కామ్ చేసిందన్నారు. ఆ పార్టీ త్వరలోనే మొత్తం ఖాళీ కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఎనర్జీకి సంబంధించిన పార్లమెంట్ కమిటీలో సభ్యుని, ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తిని నేనే అప్పుడున్న చైర్మన్, మళ్ళీ ఇప్పుడు ఉండడో లేదో కానీ ఎన్టీపీసీ చైర్మన్ని పార్లమెంట్ కమిటీ మీటింగ్లో అడిగినా, మరి 4,000 మెగావాట్లు తెలంగాణకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నాయి. వారి పేరు డాక్టర్ గురుదీప్. రాహుల్, జస్ట్ లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. ఐ ఆస్క్డ్ హిమ్ మై సెల్ఫ్, 4,000 మెగావాట్లు ఉంటే మీరు ఎంత మొదలు పెట్టినరు, ఎంత చేసినరు అని. అయితే ఆయన నాకు పార్లమెంట్ కమిటీలో ఆన్ రికార్డ్ మినిట్ అయి ఉంటుంది, పార్లమెంట్ రికార్డులో మేము 1,600 మెగావాట్లు మొదలుపెట్టినాం, మళ్ళీ ఇంకా 2,400 మెగావాట్లు ఎందుకు మొదలుపెట్టినాం అడిగినాం. అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీపీసీ పెట్టే పవర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు పెట్టుబడితో పెడతారు. వీ ఓన్లీ హ్యావ్ టు బై ద పవర్ ఇఫ్ ఇట్ ఈస్ కాంపిటేటివ్ టు అస్. ఆ బ్యాలెన్సు ఆ ఎన్టీపీసీ ఫేజ్ 2 2,400 మెగావాట్కి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అండ్ వాటర్ అలాట్మెంట్లో కోఆపరేట్ చేయడం లేదు అని పార్లమెంట్